ఈరోజు మన జీవితాలు, మన హృదయము ఒక రొట్టెగా మనం అనుకుంటే, మన జీవితాలను ఆయన చేతిలో పెట్టి, మన యొక్క కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టి, మన యొక్క హృదయం ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మలుచుకో తండ్రి అని మనం వేడుకున్న ఎడల, ఆ గట్టిగా ఉన్నటువంటి గోధుమ గింజలు మెత్తగా ఉన్నటువంటి రొట్టెలా ఏ విధంగా అయితే మార్చబడతాయో, ఆ విధంగా మన హృదయము మెత్తని రొట్టె వలె మార్చబడుతూ ఉంటుంది. ఆ గట్టిగా ఉన్నటువంటి ఆ మనస్సు, అంధత్వంలో ఉన్నటువంటి హృదయము, వారు క్రీస్తుని గ్రహించలేకపోయారు. వారితో కలిసి ప్రయాణం చేశారు, వారితో కలిసి మాట్లాడుకున్నారు, ఆయనను చూస్తూ ఉన్నారు, వారితో కలిపి ఇంచుమించు 7 మైళ్ళ దూరం ప్రయాణం చేయగలిగారు. కానీ ఆయన క్రీస్తు అని, ఈయనే పునరుత్థానుడు అని వారు గ్రహించలేకపోయారు. కేవలం వారి యొక్క హృదయములో దేవుని మాటలు లేకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దేవుని శిష్యులే, వారు దేవుని యొక్క మాటలు విన్నవారే, వారు దేవుని యొక్క గ్రంథాన్ని చదివిన వారే, ప్రవక్తల యొక్క మాటలు విన్నవారే. కానీ ఆయనను నమ్మిన, ఆయనను విశ్వసించిన అన్ని మాటలు నమ్మలేకపోయారే వారు. మనం కూడా అలాగే ఉన్నాం. బైబిల్లో కొన్ని వచనాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిక్ చేసుకుంటూ, అంటే తీసుకుంటూ ఉంటాము. మనకి నచ్చినటువంటి వాక్యాలన్నీ ఒక దగ్గర చేర్చుకుంటాం, కానీ నచ్చినటువంటి మాటలు మాత్రం అన్నీ ఒక పక్కన పెట్టేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని అడుగుచూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము కావచ్చు, వేదన కావచ్చు, ఏది ఏమైనా మన హృదయంలో ఉన్నటువంటి అచంచలమైనటువంటి మనస్సు కావచ్చు, వాటన్నిటి నుండి విడుదల పొందుకోవాలి అని అంటే ఒకటే ఒక మార్గం, క్రీస్తును మన యొక్క హృదయంలో చేర్చుకోగలం. ఆయనను మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలి, మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి. ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ శాంతి అనేది ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ యొక్క